క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. మరి యేసు ప్రభువారు మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన ఆకాశానికి, భూమికి మధ్యలో మరి ఆయన వేలాడదీయబడ్డాడు. దాదాపుగా 3 గంటల సేపు ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. రోదించాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. రక్తం కార్చే విధంగా ఆయన్ని పక్కటెముకలో బల్లెపోట్లు పొడిచారు. మరి నడివీధుల్లో ఆయన ఊరేగించారు. మరి మొఖం మీద గుద్దారు. విధంగా ఆయన అవమానించారు. ఇవన్నీ ఎందుకంటే మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఎలాగైనా సరే మనందరినీ కూడా ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు శ్రమ పడ్డాడు అనేది వాస్తవం. మనం కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. అంటే దేవుని యొక్క సువార్త కొరకు, మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు మన వంతు పాత్రగా మనం సువార్త విషయంలో మరి సహకరించాలి, కష్టపడాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించాలి. కాబట్టి మనం కూడా అట్టి మనసుని ఆయుధంగా ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆమెన్.